2 గంటల్లోపు నేను మా తమ్ముడని విడిపిస్తాను. ఇమ్మీడియట్ గా నువ్వు రవికి ఫోన్ చేసి అక్కిని తీసుకుని ఇంటికి రమ్మని చెప్పమ్మా. సండే సార్, మనం చెప్పిన టైంకి చెప్పింది చెప్పినట్టు చేసావా లేదా? శంకర్, నీ పంచ్కి పంక్చువాలిటీకి తిరుగుండదు కదా. సండే సార్, మాయ మన గెలుపుని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నట్టుంది. జ్ఞానోదయం ప్రసాదిద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఉపయోగం ఉంటుందంటావా? ఊరుకోండి సార్, ఫ్రీ అడ్వైస్ కదా, ఇచ్చి పడేస్తే పోలా. అయితే ఉండు. చూడు మాయా, గెలుపంటే ఎదుటి వాళ్ళని ప్రేమతో దగ్గర చేసుకోవడం, అంతేకాని పగ పేరుతో ద్వేషం పెంచుకొని ద్రోహం చేయాలనుకోవడం కాదు. మా నాన్నకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడమే నాకు కావాలి. నాకు ఇక్కడెవ్వరి ప్రేమలో అవసరం లేదు. హలో, అదే తప్పని చెప్తున్నా. నువ్వెంతసేపు మీ నాన్న సైడ్ నుంచి ఆలోచిస్తున్నావు. ఒక్కసారి వర్ధన్ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఆలోచించు. ఎంతో మంది దేవుళ్లా భావించే ఆర్యవర్ధన్ గారు మీ నాన్నకి మాత్రమే శత్రువులా ఎందుకు మారారు? ఎందుకంటే మీ నాన్నేదో తప్పు చేసుంటాడు కాబట్టే అడ్డుకునుంటాడు, అందుకే శత్రువయ్యాడు. కారణాలు నాకు అనవసరం. చివరి రోజుల్లో మా నాన్న అనుభవించిన నరకానికి బదులు తీర్చుకోవడమే నాకు ముఖ్యం. నీకేమైనా పిచ్చా? ఈ పిచ్చి వల్లే మీ నాన్న పైకి పోయాడు. మీ నాన్నకి ఆర్యవర్ధన్కి మధ్య ఉన్న పగా ప్రతీకారాలు గత జన్మలోవి. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఆ పగా ప్రతీకారాలు అక్కడితో ఎండైపోయాయి. నిజం చెప్పాలంటే మీ నాన్న చేసిన హత్య వల్లే ఈరోజు అక్కి అబ్బాయిలు వాళ్ళ తల్లిదండ్రుల్ని కోల్పోయారు. అంతకు మించిన బాధ వాళ్ళకి ఇంకే ఉంటుంది? ఇంకా నువ్వు వాళ్ళ మీద పగా ప్రతీకారాలు తీర్చుకుంటానంటావేంటి? దానివల్ల వాళ్లే కాదు, ప్రశాంతతని నీ చేతులారా పోగొట్టుకుంటూ నీకు నువ్వే బాధను కొని తెచ్చుకుంటున్నావు. నా మాట విని దీన్ని ఇక్కడితో వదిలే.